హలో ఫ్రెండ్స్, సిరి కిచెన్ స్వాగతం. నేను మీ సిరిని. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. ఆనందంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. ఇప్పుడు పూజకి కొబ్బరికాయ తీసుకొచ్చామండి. ఇది 30 రూపాయలట. 30 రూపాయలు ఒకటి, 50 రూపాయలు ఒకటి అని చెప్పింది. 30 రూపాయలు తీసుకున్నాము. ఇంతకీ ఏంటి విషయం ఏంటంటే, దేవుడికి మనస్ఫూర్తిగా కొబ్బరికాయ కొడతా కూడా భయపడేలాగా ఉన్నాయండి రేట్లు. 30 రూపాయలు, 50 రూపాయలకు తక్కువలే కొబ్బరికాయ. అసలు అంటున్నాను, మనస్ఫూర్తిగా పూజ చేసుకుంటే ఎలా ఉన్నా పాపం కొనుక్కునే వాళ్ళు చాలామంది వచ్చి అడుగుతున్నారు. 30 రూపాయలు, 50 రూపాయలు అనగానే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుడి విషయం అసలే నాకు తెలియక అడుగుతారండి. కొంతమంది అంటారు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే చాలు, కొబ్బరికాయలు కొట్టాలా, అరటిపళ్ళు పెట్టాలా అని అంటారు. ఏంటోనండి, మనకి ఇంకా పూజ అనగానే ఈ కొబ్బరికాయలు అరటిపళ్ళు లేకపోతే పూజ చేసేటట్టు ఉంటుంది కదా. అది మన వీక్నెస్ అనమాట. వాళ్ళు ఏంటంటే వ్యాపారస్తులు ఇప్పుడు తప్పకుండా పూజలు కదా, ఎలాగైనా కొంటారు, ఎంత రేట్ అయినా పెడతారనేసి వాళ్ళు పెంచేస్తున్నారు. ఇలా ఉందండి పరిస్థితి. పూజకి కూడా అయ్య బాబోయ్ ఇంత పెట్టి కొబ్బరికాయ కొన్నామే అన్న ఇదిలోనే ఉన్నారు తప్ప జనం. మనకేమో కొబ్బరికాయ కొట్టలేంది మనశ్శాంతి. అలా ఉన్నాయి కొబ్బరికాయ రేట్లు కూడా, అలా ఉన్నాయి పరిస్థితి. ఏంటో ఏం చేయాలో ఏంటో కూడా అర్థం అవ్వట్లేదు. కొంతమంది పర్వాలేదు కొనేసుకుంటున్నారు కానండి, కొంతమంది కొనుక్కోలేని వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు కదా. నిజంగా చెప్తున్నానండి, మనసులో భక్తి అనేది ఉండాలి కానండి. కొబ్బరికాయలు కొడటం వల్ల, అరటిపళ్ళు పెట్టడం వల్ల ఏమీ కాదు. కానీ మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. చేసేది 5 నిమిషాలైనా సరే మనస్ఫూర్తిగా అమ్మవారిని దర్శించుకోండి, పూజ బాగా చేసుకోండి. లక్ష్మీ కటాక్షం తప్పకుండా వస్తుంది.